ఇరాన్కి మద్దతుగా అమెరికా ఇరాన్ పైన చేసిన దాడులకు వ్యతిరేకంగా యెమెన్లోని మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో హౌతీ గ్రూప్ ఇప్పుడు సౌదీ అరేబియాపై నేవల్ బ్లాకేడ్ విధించింది. మనకు తెలుసు యెమెన్ చెందిన హౌతీ రెబల్స్ రెడ్ సీ కావచ్చు, అక్కడున్న బాబెల్ మందబ్ స్ట్రైట్ కావచ్చు, వీటన్నిటిని కంట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ హౌతీ రెబల్స్ ఎవరు? వాళ్ళు ఎందుకు రెడ్ సీ కానీ బాబెల్ మందబ్ స్ట్రైట్ కానీ కంట్రోల్ చేస్తూ ఉంటారో ఒకసారి చూద్దాం. ఈ హౌతీస్ అనేవాళ్ళు యెమెన్లో జైదీ షియా గ్రూప్ అన్నమాట. యెమెన్ దేశంలో దాదాపు 65% మంది సున్నీలు ఉంటారు. 33-34% మంది జైదీ షియాలు ఉంటారనమాట. అయితే ఈ జైదీ హక్కుల కోసం స్టార్ట్ అయిందే హౌతీ మిలిటెంట్ గ్రూప్. తర్వాత ఈ హౌతీ మిలిటెంట్ గ్రూప్ హమాస్తో, హెజ్బుల్లాతో చాలా క్లోజ్ అయింది. వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారనమాట. రెడ్ సీలో కూడా హౌతీ రెబల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ. ఈ హౌతీ రెబల్స్ రెడ్ సీలోంచి పాస్ అవుతున్న పెద్ద పెద్ద షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ షిప్స్ కానీ, వెస్టర్న్ షిప్స్ కానీ వీటి మీద అటాక్ చేస్తున్నారనమాట. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెడ్ సీ ఎర్ర సముద్రం అనేది మేజర్ షిప్పింగ్ ఏరియా. మెడిటరేనియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్ రావడానికి ఇది చాలా షార్ట్ కట్ అనమాట. ముఖ్యంగా సూయజ్ కెనాల్ దాటుకుని వచ్చే షిప్స్ అన్ని కూడా ఈ ప్రయాణం ద్వారానే వస్తాయి. మామూలుగా పాత రోజుల్లో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది ఆఫ్రికా నుంచి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా హిందూ మహాసముద్రానికి వచ్చేయచ్చు అనమాట. చాలా ఈజీగా ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ జరుగుద్ది. అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ సీ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనందరికి తెలుసు రెడ్ సీ అనేది బాగా షిప్పింగ్ రూట్, చాలా ఫేమస్ షిప్పింగ్ రూట్ వరల్డ్లో. ముఖ్యంగా యెమెన్కి చాలా క్లోజ్గా ఉన్న ప్రాంతం ఇక్కడ ఒక చాలా నేరో స్ట్రైట్ ఉంది, బాబ్ ఎల్ మాందబ్ అని. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ ఇది ఒక నేరో స్ట్రైట్. ఇది రెడ్ సీ దగ్గరలో చాలా క్లోజ్గా యెమెన్కి దగ్గరలో ఉంటుంది. బాబ్ ఎల్ మాందబ్ ఇది ఈ స్ట్రైట్లోంచి మనం రెడ్ సీకి వెళ్తాం అనమాట. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ అనేది ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏదెన్. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ని గేట్ ఆఫ్ టీఎస్ ఆర్ గేట్ ఆఫ్ గ్రీఫ్ అని కూడా అంటారనమాట. అయితే బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ అనేది ఇట్స్ ఎ నేరో అవుట్లెట్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ యెమెన్, ఎరిత్రియా అండ్ జిబౌటి. హౌతీ రెబల్స్ మాత్రం దీనిపైన కంట్రోల్ చేస్తూ చాలా షిప్స్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ కొన్నిటిని అటాక్ కూడా చేస్తున్నారు గత సంవత్సరం నుంచి రెడ్ సీలో.